మొత్తానికి కేసీఆర్ దెబ్బకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో రెడీ అయిపోయిండు. అది కూడా 3వ ఎకరానికి రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేయబోతున్నాడు. ఇప్పుడు ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇచ్చిండు, 2వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇచ్చిండు, ఇప్పుడు 3వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం కూడా కేసీఆరే. కేసీఆర్ చేయబట్టి ఎందుకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది కూడా ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా రైతు భరోసా డబ్బులు టెన్షన్గా 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు రైతుల అకౌంట్లో డబ్బులు పడుతుండే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో మొత్తమే రైతు భరోసా డబ్బులు రాలే. 2025లో జనవరిలో రైతు భరోసా స్టార్ట్ చేసిండు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా రైతు భరోసా డబ్బులు ఇచ్చిండు. అది కూడా 2025 జనవరిలో రైతు భరోసాకు సంబంధించి వానాకాలం పంటది. ఇక ఎండాకాలం పంటకు సంబంధించి ఇప్పటిదాకా ఇంకా రైతు భరోసా కంటిన్యూ అయితేనే ఉన్నది. 2025 ఎండాకాలంకి సంబంధించినటువంటి రైతు భరోసా రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇస్తున్నాడు. ఇంకా ఎండాకాలం నడుస్తూనే ఉంది. ఎండాకాలం పంట కూడా దగ్గర పడ్డది. ఇప్పుడు మళ్ళా ఒడ్లు మొత్తం కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితి కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ వానాకాలం కూడా దగ్గరకు వస్తున్నది. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇయ్యలే. ఇక రేవంత్ అన్న రైతు భరోసా ఎట్లిస్తున్నాడు? రేవంత్ రెడ్డికి కేసీఆర్ ప్రెజర్ పెడుతున్నాడు. మామూలు ప్రెజర్ కాదు. కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్నకి ఏం చేయడానికి అర్థమైతలేదు. అయితే ఇప్పుడు రేవంత్ అన్న రైతు భరోసా ఫస్ట్ 1 ఎకరానికి, సెకండ్ 2 ఎకరానికి, థర్డ్ ఇప్పుడు 3వ ఎకరానికి ఎట్లా ఇస్తున్నాడు తెలుసా? ఏ విధంగా ఇస్తున్నాడు తెలుసా? రేవంత్ అన్నకు నిజంగానే రైతుల పైన ప్రేమ ఉంటే, రైతుల పైన రేవంత్ రెడ్డికి గౌరవం ఉంటే కేసీఆర్ మీటింగ్లు పెట్టకంటే ముందే, భారీ బహిరంగ సభలు పెట్టకంటే ముందే రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు ఇవ్వచ్చు కదా. అట్లా కాదు. ఫస్ట్ విడత రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ఎట్లా ఇచ్చిండు తెలుసా? కేసీఆర్ రైతులకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ పెడతా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తలేరు, రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తుందని చెప్పి ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి చెప్పిండో, కేసీఆర్ రైతుల గురించి సభ పెట్టే అవకాశం ఉన్నది. ఏదో మోసం కావచ్చు, కేసీఆర్ రైతుల గురించి సభ పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అనేటటువంటి ఒపీనియన్ తోటి ఫస్ట్ ఎకరానికి రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది. అది కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పినప్పుడు రైతుల గురించి ఒక సభ పెడదాం, రైతులను చైతన్యం చేయాలి, మనం వాస్తవాలు చెప్పాలి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిన, ఏం కథ, రైతులు ఎంత సఫర్ అవుతారు అనేది మనం రైతులకు చెప్పాలని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుడుతోటే కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డి దాకా ఇన్ఫర్మేషన్ పోయింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ రైతు బంధు గురించి కనుక సభ పెడితే మోసం అవుతుందనే ఆలోచనతో ఫస్ట్ విడత రైతు బంధు ఇచ్చింది. ఇక 2వ విడత రైతు బంధు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి ఎట్లా ఇచ్చాడు తెలుసా? కేసీఆర్ సెకండ్ టైం జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెట్టింది. జగిత్యాలో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి ఖచ్చితంగా కేసీఆర్ రైతు బంధు గురించి, రుణమాఫీ గురించి, పెన్షన్ల గురించి మాట్లాడతాడు అని చెప్పి రేవంత్ రెడ్డికి తెలుసు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీల గురించి ఖచ్చితంగా కేసీఆర్ డిస్కస్ చేస్తాడు, మాట్లాడతాడు సభలో అనేది రేవంత్ రెడ్డికి తెలుసు. తెలిసి కేసీఆర్ ఎట్లైనా రైతు బంధు గురించి మాట్లాడతాడు అనేటటువంటి ఉద్దేశంతో ఒకటి కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి, రెండోది కేసీఆర్ రైతు బంధు గురించి మాట్లాడకుండా ఉండాలంటే కేసీఆర్ జగిత్యాలో భారీ బహిరంగ సభ పెట్టినటువంటి రోజు కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి టైంలోనే రేవంత్ రెడ్డి కాటారం కాళేశ్వరం దగ్గర ఒక సభ పెట్టి ఆ సభలో కేసీఆర్ మీటింగ్ జరుగుతున్నటువంటి రోజే రైతు బంధు డబ్బులు విడుదల చేసింది. ఎందుకు? కేసీఆర్ ఖచ్చితంగా రైతు బంధు గురించి మాట్లాడతాడు అని తెలిసి. ఇక మూడోది రేవంత్ రెడ్డి మే 6వ తారీఖు లోపు, అంటే ఈ 6వ తారీఖు లోపు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయబోతున్నాడు. కారణం ఏం తెలుసా? కేసీఆర్ వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. కేసీఆర్ దేని గురించి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు? రైతుల గురించి పెడుతున్నాడు. రైతులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత సఫర్ అవుతారు, రైతులకు రైతు బంధు వస్తుందా లేదా, రైతులకు రుణాలు మాఫీ అయిందా లేదా, రైతులకు పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయా లేదా, రైతులకు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా లేదా, రైతులకు పెన్షన్లు వస్తున్నాయా లేదా, రైతులకు గిట్టుబాటు ధర జరుగుతుందా లేదా, రైతుల పొలాలకు నీళ్లు వస్తున్నాయా లేదా కాలువల నుండి, లేకపోతే రైతులకు యూరియా బత్తాలు వస్తున్నాయా లేదా, రైతులకు పంట బోనస్ చక్కగా వస్తుందా లేదా, రేవంత్ రెడ్డి కౌలు రైతులకు పైసలు ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు, మరి రేవంత్ రెడ్డికి ఇవన్నీ ఇస్తున్నా అని చెప్పి అడగడానికి, రైతులకు వాస్తవాలు చెప్పడానికి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లుందో రైతులతో కేసీఆర్ మాట్లాడడానికి ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి ఎక్కడైతే వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టి రైతు డిక్లరేషన్ సభ అనేటటువంటి పేరుతోటి రైతులకు రైతు బంధు 15,000 ఇస్తాం, రుణమాఫీ ఇస్తాం, రైతులకు పంట బోనస్ ఇస్తాం, రైతులకు కౌలు రైతులకు పైసలు ఇస్తాం, ఇవన్నీ
రేవంత్ రెడ్డి చెప్పిండు కదా డిక్లరేషన్ సభ, సేమ్ రేవంత్ రెడ్డి పెట్టినటువంటి జాగలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి ఈ సభలోనే రేవంత్ రెడ్డి గతంలో 2.5 సంవత్సరాల క్రితం ఎన్నికల టైంలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముచ్చడి చెప్పిరో ఈ సభ నుండే అదే సభలో నిల్చొని నేను మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి రైతుల కోసం ఏం చేయలేదని చెప్పి కేసీఆర్ అదే సభలో అనౌన్స్ చేయొచ్చు. అందుకే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఇక కేసీఆర్ మే 6వ తారీఖు భారీ బహిరంగ సభ పెడితే రైతులను ఉద్దేశించి పెడుతున్నాడు సభ, రైతు సభ. సో రైతు బంధు గురించి ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడతాడు అనేటటువంటి ఒపీనియన్ తోటి 6వ తారీఖు లోపే 3 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు సుమారు 2,600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతు భరోసా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కారణం కేసీఆర్ గంతే. రేవంత్ రెడ్డి ఏదన్నా ఇస్తలేడు అంటే కారణం కేసీఆర్ అని రేవంత్ రెడ్డి చెప్తారు. కేసీఆర్ బాగా అప్పులు చేసిన కాబట్టి ఇస్తలేమని. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమైనా ఇస్తుండంటే కారణం కేసీఆర్. కేసీఆర్ బయటకు వచ్చి బలంగా మాట్లాడుతున్నాడు, పబ్లిక్కి నిజాలు చెప్తున్నాడు, జనాలను అవేర్నెస్ తీసుకొస్తున్నాడు, జనాలకు వాస్తవాలు చెప్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి భయం. కేసీఆర్ బయటకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ బయటకు వచ్చి నిజ నిజాలు జనాలకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సో ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి 3వ ఎకరానికి కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైండు. 2,600 కోట్ల రూపాయలు 3వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైన పరిస్థితి. దీంట్లో ఇంకో కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ 1 ఎకరానికి 2వ ఎకరానికి దాదాపు ఫస్ట్ ఎకరానికి దగ్గర 5.5 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు రాలేదట. 5.5 లక్షల మందికి. 2వ ఎకరానికి దగ్గర 3,27,000 మంది రైతులకు ఇంకా రైతు భరోసా డబ్బులు 2 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రాలేదట. 1 ఎకరానికి ఇచ్చినటువంటి రైతు భరోసా 70 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేసిన ఎకరానికి అని రేవంత్ రెడ్డి చెప్పిండు. 2వ ఎకరానికి దాదాపు 50 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి 2వ ముచ్చడి చెప్పిండు. దాదాపు ఫస్ట్ ఎకరానికి రైతు భరోసా ఇచ్చినప్పుడు 5,50,000 మంది రైతులకు ఇంకా 1 ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా రాలేదట. 5 గుంటలు ఉన్న వాళ్ళకు కూడా రాలేదట, 10 గుంటలు ఉన్న వాళ్ళకి రాలేదు, 15 గుంటలకు రాలేదు, 20కి రాలేదు, 25 రాలేదు, 30, 35, 40 ఇట్లా 40 గుంటల దాకా రైతు భరోసా డబ్బులు రానటువంటి వాళ్ళు 5,50,000 మంది రైతులు ఉంటారట. దగ్గర 5.5 లక్షల మంది రైతులు సుమారు, ఇంత కాదన్న కూడా. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. ఆ తర్వాత 2వ ఎకరానికి సంబంధించిన రైతు భరోసా దాదాపు 45 లక్షల మంది నుండి 55 లక్షల మంది రైతులకు మేము 2వ ఎకరానికి రైతు భరోసా ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఈ 2వ ఎకరానికి రైతు భరోసా కూడా సుమారు 3,27,000 మంది రైతులకు ఇంకా రైతు భరోసా రాలేదట. మరి వీళ్ళకి ఎప్పుడు వస్తుందట అంటే ఈ 3వ ఎకరానికి రైతు భరోసా ఇస్తుండు కదా, 3వ ఎకరానికి దాదాపు ఒక 22 నుండి 30 లక్షల మంది రైతులకు ఇస్తారు అనుకుందాం. 22 నుండి ఒక 30 లక్షల మంది, లేకపోతే ఒక 25 లక్షల మందికి రైతు భరోసా ఇస్తాడు అనుకుంటాం ఓ 3 ఎకరాలకు. దాంట్లో రానటువంటి వాళ్ళకి కలిపి కూడా దీంట్లో రైతు భరోసా ఇస్తారట. 3వ ఎకరానికి 2 ఎకరాలకు రైతు భరోసా ఎవరెవరికైతే రాలేదో ఆ రైతు భరోసా పైసలు కూడా ఈ 3వ ఎకరానికి కల్పిస్తారట రైతు భరోసా డబ్బులు. రేవంత్ రెడ్డి కథ. రైతు భరోసా ఎందుకు ఇస్తలేమంటే మా తన పైసలు లేవు, ఖాళీ సంచి కాడ కొట్లాట, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఇబ్బంది అవుతుంది, మానసికంగా ఇబ్బంది పడుతున్నాం, అసలు మేము అప్పులు అడిగితే అప్పులు ఎవడు ఇస్తలేడు, తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడతాడు. దుబారా ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి దగ్గర మస్తు పైసలు ఉంటాయి, దండి ఉన్నాయి పైసలు దుబారా ఖర్చుకు, పనికిమాలిన ఖర్చు పెట్టడానికి. రైతులకు రైతు భరోసాకు పైసలు లేవు. రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేయాలి, ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయాలి, మంత్రుల జీతాలు కట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. పెన్షన్లకు పైసలు ఇవ్వట. ఆగమాగం జగన్నాథం పరిస్థితి అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకం వచ్చారు. సో కేసీఆర్ ఇప్పుడు మే 6వ తారీఖు రైతులకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. కాబట్టి ఆ సభను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ సభకు పర్మిషన్ లేదంటున్నాడు, కానీ ఖచ్చితంగా కేసీఆర్ కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొస్తాడు, అది వేరే విషయం. కానీ కేసీఆర్ భారీ బహిరంగ సభలో రైతు భరోసాను ఉద్దేశించి ఖచ్చితంగా మాట్లాడతాడు. రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ బలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కేసీఆర్ దెబ్బకే, కేవలం కేసీఆర్ రైతు భరోసా గురించి మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం దుకాణం బంద్ అయిపోతుందనే ఆలోచనతోటి కేసీఆర్ సభ కంటే ముందే రైతు భరోసా డబ్బులు ఇచ్చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ.